బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్ లో. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్, ప్లీజ్ వెల్కమ్. మీరు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే ఈలోగా మేము రెడీ చేసుకుంటాం. అలాగే సార్. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా. ఎలా ఉందిరా? యాస్టీజ్ ఉంది. అదే మనం ఇంత కార్లో అయిన పాట సేమ్ సార్. ఆ సీడ్ ఇస్తే మనోళ్ళు చరణాలు వేసిస్తారు. బాయ్, ఆ టెంపో ఏంటి, ఈ టెంపో ఏంటి, ఆ ట్యూన్ ఏంటి, ఈ ట్యూన్ ఏంటి, ఆ భాష ఏంటి, ఈ భాష ఏంటి? అది హిందీ అండి, తెలుగు అండి. ఈ శ్రావణి జయసూర్య గారు. రే, ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. థ్యాంక్ యూ సార్. పేరేంటి? శ్రావణి. బ్యూటిఫుల్ నేమ్, పేరులోనే సంగీతం ఉంది. సే శ్రావణి, టు బి ఫ్రాంక్, మనకు శృతి, లయ, తలుపులు, తాళాలు, గొళ్ళాలు ఏమీ తెలియవు. బట్ ఐఎమ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్. ఎలాగా? పక్కొట్యూను దొబ్బేయటం వల్ల వినపడింది. సో ఇండస్ట్రీలో పైకి రావాలంటే కావాల్సింది రిలేషన్షిప్. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్కి సింగర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ భార్యాభర్తల సంబంధం. ఓ డోంట్ మిస్టేక్ మీ, అంత అండర్స్టాండింగ్ గా ఉండాలన్నదే నా ఉద్దేశం. ఓకే, ఈ సంగీతం తొక్క తోటకూర గురించి కాసేపు ఆపి లైఫ్ గురించి మాట్లాడుకుందాం. రైట్ సార్. సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేయి, పాప కార్ పంపించు, వచ్చేస్తుంది. అలాగే సార్. అర్థమైందిగా? బాగా అర్థమైంది. నిన్ను చెప్పు తీసి కొట్టాలనుంది, కానీ నీ వయసుకి మర్యాద ఇచ్చి వదిలేస్తున్నాను. నిన్ను కాదు, నా టాలెంట్ ని నమ్ముకుని వచ్చాను. గెస్ట్ హౌస్ బుక్ చేయమంటారా సార్? నమస్తే, టాటా ఇండికాన్ స్వరాంజలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సెమీఫైనల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి విచ్చేసిన కంటెస్టెంట్స్ లో ఎవరు ఫైనల్స్ కి చేరుతారో నిర్ణయించడానికి విచ్చేశారు ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య గారు. సో మన ఫస్ట్ పార్టిసిపెంట్ శృతి ఫ్రమ్ శ్రీకాకుళం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను పాడబోయే పాట సాగర సంగమం చిత్రంలోనిది. ఓం నమ శివాయ. రచన వేటూరి గారు, సంగీతం ఇళయరాజా గారు. మా రాజా గారు, ఆయన దగ్గర నేను అసిస్టెంట్ గా పనిచేస్తున్నప్పుడు రాజాజీ అని గౌరవంగా పిలుస్తుండేవాడిని. ఆయనకు కూడా నేనంటే చాలా ప్రేమ. ఎప్పుడు అంటుండేవారు, అరే జయా నువ్వు కొంచెం ముందు పుట్టుంటే మేము కష్టాల్లో పడి ఉండేవాళ్ళం రాని. అందుకే ఆయన ట్యూన్లు కాపీ కొడుతున్నాం. వినపడింది. ఎనీవే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు పాడింది ఏ రాగం తల్లి? హిందోళం సార్. హిందోళం అంటే సారీగమా అలా. నువ్వు ఎలా అన్నావు? సగం మద. మరి ఏది? హిందోళంలో రీ ఉండదు సార్. రీ ఉండదు, కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చేళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. థ్యాంక్ యూ సార్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి ఫ్రమ్ హైదరాబాద్. నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది. సామజవరగమన. రచన వేటూరి గారు, త్యాగరాజ కీర్తన, సంగీతం కేవి మహదేవన్. మా మామ పాట. ఈ పర్టికులర్ పాటకి నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐ హావ్ టు టెల్ ఇట్ నౌ. కొంపతీసి మీరు చేశారని చెప్తారేంటి? శంకరాభరణం ట్యూన్స్ చేయడం కోసం నేను మామ గోల్డెన్ బీచ్ లో సిట్టింగ్ చేశాం. విశ్వనాథ్ గారి సంగతి మీకు తెలిసిందే కదా. ఏది ఓ పట్టాను ఒప్పుకోడు. ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. నేను మామతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఒకసారి మామ ఏదో హమ్ చేస్తూ అనగానే నేను టక్కన క్యాచ్ చేసి మామ ట్యూన్ వచ్చేసింది అన్నాను. ఆయన ఎలర్ట్ అయిపోయి ట్యూన్ చేశారు. నా జడ్జిమెంట్కి అంత వాల్యూ ఇచ్చేవారు. అటువంటి పాట నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. సామజవరగమనా సామజవరగమనా సాధుహ సారసాబ్జ పాలకాలాతీత విఖ్యాత. ఊరికే ఛానల్స్ మార్చుకో.
ఏమైందిరా? నేను చెప్పాక ఆ అమ్మాయి సాధుహృత్ సారసాబ్జపానకానాతీత విఖ్యాత సామజవర గమనా సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాళ నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో అయిన తగిన 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 తగినది మీ 2-4 తగిన 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 6-8. ఆ పాట విలువ తెలిసే మీకు యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్. వెర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. yes. నేనేమంటానంటే ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఐఎమ్ టెల్లింగ్ దట్. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలాంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ us. అండర్స్టాండ్? మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ కనీసం ఫైనాన్స్ లో నేను డెడికేషన్ చూపించు. బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు ఎలా ఉంటుందో. మది మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో ఎదదరహాసం ఎల్ల దాటింది నీ రామరా శాస్త్రి, మెరుపుల ఆ భాష ఏంటి? తరహాసం. నాకే అర్థం కావట్లేదు, ఇంకా జనానికి ఏమర్థం అవుతుంది? జనానికి అర్థమవుతుంది గురూజీ. ఏ సెటిల్ వేస్తున్నావు ఏంటి? గురుగారు, ఆ, ట్రాక్ బాడీ లేడీస్ని పంపించేస్తే పని అయిపోద్ది, లేట్ అవుతుందండి. ఏం డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికా పడుతున్నారా? ఆ. అయినా వాళ్ళకి ఏదైనా ఫేవర్ గా వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి? మిమ్మల్ని ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి. ఎలా, 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 ఎలా? అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురుజీ. ఆ, పాడు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. సార్ ఆ, మీకోసం ఎవరు వచ్చారు సార్? ఆ, లోపల రమాను. అలాగే సార్. రే సామాజిక వర్గంలో ఎలా ఉంది రియాక్షన్? పరిగెట్టుకుంటూ వచ్చింది. లడికి 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 అరే అరే అరే, ఆపరా శాస్త్రి. లడికి తీసి తడికి పెట్టరా. తడిక ఆ, ఓకే. తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి ఆపు. 1 2 3 నువ్వు తెరిచిన వెలుగుకి చిలక. తడిక తడిక తడిక, ఆ తడిక తడిక తడిక. నువ్వు తెరిచిన వెదిల్కి చిలక. 3 ఆ తడిక తడిక తడిక, ఆ తడిక తడిక తడిక, ఆ తడిక. ఇది కూడా సెటిల్మెంట్ కేసేనా అన్న? కాదురా, పర్సనల్ కేసు. ఆ తడిక తడిక తడిక, ఆ తడిక తడిక తడిక. నువ్వు తెరిచిన వెదిల్కి చిలక. ఆ తడిక తడిక తడిక, ఆ తడిక నమస్కారం తడిక సార్. తడిక. ఏ ఎవడ్రా మీరు? మీ ఫ్యాన్స్ అండి. ఫ్యాన్సా? ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మొన్న ఇలాగే ఓ బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఎల్లు పుల్లు చల్లుతామని చెప్పి 25,000 పట్టుకెళ్లారు. కనీసం చప్పట్లు కూడా కొట్లా. మేము ఆ టైప్ కాదు సార్. మరి ఏ టైపో? వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. అలా అయితే హ్యాపీనే. దా కూర్చో. థ్యాంక్ యూ సార్. ఇంతకేం పని మీద వచ్చారు? చెప్తాను ఉండండి. మీ బర్త్డే వస్తుంది కదా సార్, అన్నదానం చేస్తారా? రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. బ్లెస్సింగ్స్ కాదు సార్, బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? చెప్తాను సార్. రేయ్ తలుపులేసేయండి. ఆడోరేసారా? రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం సార్. నా రక్తం పంచడానికి నువ్వెవడవా? పక్కా ట్యూన్లు దొబ్బాడని. వాచ్మ్యాన్ కాల్ ద పోలీస్. కొడతారేంటి? ఎందుకు కొడతారు సార్? అరే అడిగితే కొడతారండి. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది. అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. ఏం చేయాలి సార్? ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. అరే B22 తాగాలి తెలుగు గాలి, తాగాలి తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ పాడండిరా.
అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ తెచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎదవ టీట్లీలు ఆడకు, సొంత పాట పాడు. బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు సార్. ఇప్పుడు చేయరా. సడన్ గా రాదు సార్. ఏంట్రా గారం గుడు? అస్తమానం కొట్టకండి సార్. సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. చేసుకోరా. వద్దంటే ఏములాడపోతాను అంటడే, పోరగాడి గుండు ఆడకిస్తానంటడే, రాంగపోంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే, కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే, బాటా పైలమే అవ్వా, మూటా పైలమే అవ్వా, మాటా పైలమే అవ్వా, జపా పైలమే అవ్వా, మాటా పైలమే. ఏమైంది సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట టెంపో నంబరు తగిడ తగిడతా 24 తగదిమి తగదిమి 68. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అక్కడికి రాదు. సార్ 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 అర్థమైంది సార్. మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ అర్థమైందా? అర్థమైంది సార్. ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వెరీ గుడ్, పైకి వస్తావు. పైకి పోకుండా ఉంటే చాలు సార్. అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సార్ ఇగో నీ బ్యాంక్ రసీదు, నీ క్రెడిట్ కార్డ్ అప్పు సీనానా తీర్చిండు, ఇంకోసారి అప్పు చేస్తే డప్పు పగిలిపోద్దని చెప్పమన్నాడు. అలాగే సార్. ఏమండి మీరు స్వరాంజలిలో సెమీఫైనల్కి వచ్చిన శ్రావణి కదండి? జనం గుర్తుపడుతున్నారు. అవునండి, ఇంకా సేపట్లో ఫైనల్స్ కదా, మీరు ఇక్కడున్నారేంటి? నేను పార్టిసిపేట్ చేయట్లేదండి. హలో అన్నా వదిన ప్రోగ్రాంకి వెళ్ళలేదు. అవునా? ఇప్పుడు ఎక్కడుంది? హే, కళ్ళు కనిపించట్లేదా? అరే శ్రావణి గారు మీరా? అవును, నువ్వు నా అభిమానివా? మామూలు అభిమాని కాదండి, భయంకరమైన అభిమాని. మీకు పంపించిన SMS ల బిల్లు కట్టలేక అవుట్ గోయింగ్ కట్ చేశారు. అవును, ప్రోగ్రామ్ అక్కడ జరుగుతుంటే మీరు ఇక్కడే ఉన్నారేంటి? త్వరగా పదండి. ఏవయ్యా, ఫ్యాన్స్ అందరికీ చెప్పలేక చస్తున్నాను. నేను పార్టిసిపేట్ చేయట్లేదు 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 అంతే. గురూజీ నేను జయసూర్య. ప్రోగ్రామ్ టైం అయిపోతుంది, అమ్మాయి ఇంకా రాలేదు. తెలుసు బే. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయి. ఏంటయ్యా కంగారు? చూసుకుని నడవచ్చు కదా. అసలు అదిగా సార్, టీవీలో మా శ్రావణి మేడం ప్రోగ్రామ్ వచ్చే టైం అయింది, అందుకని. అంటే నువ్వు కూడా నాలాగా ఆవిడ ఫ్యాన్ వా? అవును సార్, మీరు ఫ్యాన్స్ అయి ఉండి టీవీలో ముందు ఉండకుండా ఇక్కడేం చేస్తారు సార్? మన ఫ్యాన్స్ అందరికి బ్యాడ్ న్యూస్ అయ్యా. ఏంది సార్? ఆవిడ పార్టిసిపేట్ చేయట్లా. సార్ ఎన్ని కలలు కొన్నాను సార్. మీరు చెప్పేది నిజమైతే ఎవడో ఒకటి హెల్ప్ తీసుకొని రైలు పట్టాల కింద తలకాయ పెట్టి చచ్చిపోతాను సార్. సార్ కొంచెం రైలు పట్టాలకు అడ్రస్ చెప్తారా? ఏం అక్కర్లేదయ్యా, ఆవిడ పడతారయ్యా. నువ్వే కంగారు పడకు, మళ్ళీ అభిమానుల కోసం పడతారయ్యా. నువ్వేం వరే చేయండి సార్ వెళ్ళు ప్లీజ్. శ్రావణి గారు What is this? ఇది పాట? ఆ లిరిక్ ఏంటి? తొలిసారిగా రెండోసారిగా. అన్నా వీడికి ఇచ్చిండో సరిపోలేదు అనుకుంటా. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. సెమీఫైనల్స్ లో పాడిన మేళ లేదు, సాక్షాత్తు సరస్వతి దేవి ఎత్తుకొచ్చి పాడినట్టుంది. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. అంతే అంతే. ఈ సక్సెస్ నాది కాదు, నాకు స్ఫూర్తినిచ్చి ఇక్కడికి పంపించిన నా ఫ్యాన్స్ ది. లేకపోతే నీ పాటకి ఇచ్చిననుకున్నావేంది? సారీ. ఫ్యాన్స్ టైం వేస్ట్ చేయకుండా నా పేరు మీద ఏవైనా మంచి పనులు లైక్ బ్లడ్ డొనేషన్ లాంటివి చేయాల్సిందిగా వాళ్ళకి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్నా గసవంటి పళ్ళు మాత్రం బాబాయ్, ఇప్పుడు వచ్చేవాడి డీటెయిల్స్ అని క్లియర్ గా తెలుసుకున్నావా? సెక్రటేరియట్ గోపాలరావు గారు రికమెండ్ చేశారమ్మా. అయినా నువ్వు భూతార్థం పెట్టి చూస్తే ప్రతి ఒళ్ళోనూ బొక్కలు కనబడతాయి. చూసి చూడనట్టు పోవాలి. ఎవరితో లొల్లి పెట్టుకోవద్దు, జాగ్రత్తగా డీల్ చేయండి. నా దృష్టిలో పెళ్ళంటే కిల్లి లాంటిది. ఆకు వక్క సున్నం అన్ని కుదిరితేనే నోరు పండినట్టు జీవితం కూడా పండుతుంది, లేకపోతే నోరు లాగే జీవితం కూడా మండుతుంది. అంతే కదమ్మా? నీ అతి జాగ్రత్త తోటి ఎలాంటి చేసుకుంటామో అని భయం వేస్తుంది. మీరేం భయపడక్కర్లేదు, దానికోసం మన్మధుడు వస్తాడు. వెల్కమ్.
నేను తెలుసు లోపల రండి. రా రా బాబు కూర్చో. త్వరగా సెటిల్ చేసేయండి. ఇలా ఎంతమందిని తిప్పుకుంటారు? నీకు ఆ ప్రాబ్లం ఉండదు. నీది సెక్రటేరియట్ గోపాలరావు గారి రెఫరెన్స్. నీకే మా ఫస్ట్ ప్రిఫరెన్స్. అమ్మాయి నువ్వు చూసుకోవడం, నువ్వు అనుకోవడం, పీపీ పీపీ డుమ్ 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 కోరస్ వాయించుకోవడమే. పిప్పి పిప్పి డుండుమ్మా. నేనేమన్నా పెళ్లి చూపులకే వచ్చాను. మీరా? అవును నేనే. ఇతను నీకు ముందే తెలుసమ్మా? తెలుసు బాబాయ్, ఈయన నాకు పెద్ద ఫ్యాన్. ఇంతకీ మీ పేరు? సార్ నా వివరాలు తనకు చెప్పలేదు. చెప్పాను బాబు, మర్చిపోయి ఉంటుంది. అతని పేరు శరత్తమ్మా. ఓహో, మీరేం చేస్తారు? ఇది కూడా చెప్పలేదా? చెప్పానయ్యా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా. ఎక్కడా? సార్ కనీసం ఇది కూడా చెప్పలేదా? చెప్పానయ్యా బాబు, చిరాకు పడిపోకు. టాటా ఇండికామ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడమ్మా. సరే ఇప్పుడు మొత్తం నేను ఫ్లోలో చెప్పేస్తాను. చెప్పు. సెక్రటేరియట్ గోపాలరావు గారు చెప్పినట్టు టాటా ఇండికామ్ లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. నా పేరు శరత్. మన కొన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేద్దాం. అప్పుడే మీలోని ప్లస్లు మైనస్లు నాకు అర్థమవుతాయి, నాలో ఉన్న ప్లస్లు మైనస్లు మీకు అర్థమవుతాయి. దెన్ విల్ థింక్ ఆఫ్ మ్యారేజ్. ఇదేదో చాలా పెద్ద ప్రాసెస్ లా ఉందండి. హలో, అవునా? నిజమేనా? సరే నేను చూసుకుంటాను. ఏమైంది బాబాయ్? క్రెడిట్ కార్డు వాళ్ళమ్మా. తీసుకునేంత వరకు స్వీట్ వాయిస్తూ టెంప్ట్ చేస్తారు, తీసుకున్నాక రఫ్ వాయిస్తూ బెదిరిస్తారు. పైగా ఇప్పుడు కొందరు రౌడీ వదలను ఇళ్ల మీదకు తోలుతున్నారంట. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా బాబు? లేదండి. అసలు షరత్ వచ్చినట్టున్నాడు. సార్ వాళ్ళే అనుకుంటా. నన్ను డీల్ చేయమంటారా? అక్కర్లేదు, పర్లేదు, నేను నేను deal మేనేజ్ చేస్తా. నేను మాట్లాడతాను Leave సార్. me. నన్ను Please మాట్లాడిన leave me. శరత్ గారు వదిలేయండి, ఇవన్నీ మా బాబాయ్కి మామూలే. ఇట్స్ మై రొటీన్. మీరు కూర్చోండి. నువ్వు శరత్ అయితే నాకేంటి, భరత్ అయితే నాకేంటి. సార్ నేను నువ్వెవరో ఎందుకు వచ్చావో నాకు తెలుసు. పని వెళ్ళిపో. అదేంటి మీరే రమ్మన్నారు కదా? నేను రమ్మంటే వచ్చావు కదా, ఇప్పుడు పొమ్మంటున్నాను. పోరా. ఏంటి సార్ మర్యాద లేకుండా రా అంటారండి? నేను ఇంతే మర్యాద అవడం. ఏం చెక్కుతావు? ఇక్కడ కాదు, ఈ విషయం నేను సెక్రటరీకి వెళ్ళి తెలుసుకుంటాను. ఒక్క నిమిషం అండి. సెక్రటేరియట్ పేరు చెప్తే షేక్ అయిపోతాను అనుకున్నావా? సెక్రటేరియట్ గోపాలరావు నా క్లోజ్ ఫ్రెండ్. మీకు ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్ ఏమో, మాకు డైరెక్ట్ గా చుట్టం తెలుసా? అసలు ఏంటి ఆయనతో చెప్పి ఈయన జైల్లో పెట్టిస్తావా? ఏంటి అంతటితో వదలవా? అసలు గోపాల గారు గోపాలరావు గారు లేరు, గోపాలరావు లేరు, పదవా. మీరు వెళ్ళండి సార్. ఏ రా. ఇప్పుడు ఆడ చచ్చిపోతును. ఆ గోపాలరావు గారు పంపించిన పెళ్లి కొడుకు నేనే అని ఆ ముసలాడికి అర్థమయ్యేలా చెప్పాలి మేడం. చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? ఎప్పుడైనా లవ్ చేసావా? చేస్తే పెళ్లి చూపులు ఎందుకు వస్తాం? నేను చేశాను. ఎవరిని? నువ్వు చూడడానికి వచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని లవ్ చేసిందా? నన్ను లవ్ చేస్తే నీతో పెళ్లి చూపులకి ఎందుకు ఒప్పుకుంటుందాయా? కరెక్టే. దాన్ని నన్ను ఏం చేయమంట? త్యాగం చేయాలి. ఎందుకు చేయాలి? ఎవడ కోసం చేయాలి? నా కోసం. వాళ్ళు చెప్తారు. ఏమంటున్నాడా యాదవ? వెడ్డింగ్ కార్డ్స్ గురించి మాట్లాడేటప్పుడు క్రెడిట్ కార్డ్స్ గురించి మాట్లాడకూడదని నాకు చెప్పి పంపించేశాను. థ్యాంక్స్ బాబు. మనలో మనకి థ్యాంక్స్ ఏంటంటే మీరు ఇలా రిలేషన్షిప్ ఫిక్స్ అయిపోకండి. మన ట్రావెల్ జస్ట్ బిగినింగ్. నాకు చిన్న డౌట్. మీ ట్రావెల్లో నాతో పాటు ఇంకెవరన్నా పార్టిసిపేట్ చేస్తున్నారా? నో నో నో, నేను 1 by 1 వెళ్తాను అంతే. అప్పుడే పూర్తిగా కాన్సన్ట్రేషన్